మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ఇండక్షన్ మీట్ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజీల ఫౌండర్, చైర్మన్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, లెఫ్టినెంట్ కర్నల్ నీరజ్ కుమార్, డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ జేఎన్టీయూ ప్రొఫెసర్ కె చంద్రభూషణ్ రావు, జనరల్ సెక్రటరీ అవంతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ డాక్టర్ ఎం ప్రియాంక, బ్రహ్మకుమారి సిస్టర్ శృతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులను పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. Sports winners, please come over and volleyball. First year from first CSC1. Young Hari CSC3. Volleyball winners, B. Bhargav Naidu, A. Kartikeya from first CS. Seniors volleyball, Vijay Kumar Reddy from third EC1. S. Suman Reddy from third CS3. Triply boys. కొత్తగా చేరినటువంటి బీటెక్లో చేరినటువంటి స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేయడానికి మన సీనియర్స్ ఇచ్చేటటువంటి ఫ్రెషర్స్ పార్టీ మరి మన యాక్చువల్గా కాలేజీలో పెట్టుకోవాల్సింది. అంటే మన ప్రిన్సిపల్ ఏదో ఫోర్కాస్ట్ మెయిన్ ఉందని ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా మన కాలేజ్ ఆడిటంలో పెట్టుకుందాం. మరి కంపల్సరిగా ఈ ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్ చేస్తున్నటువంటి సీనియర్స్ అందరికీ కూడా అభినందనలు. అలాగే ఆన్ మై ఓన్ బిహాఫ్ ఆఫ్ ది అవంతి ఫ్యామిలీ ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ది ఆల్ ద జూనియర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రీసెంట్లీ who got admission. I invite them to the Avanti family. I hope no lagging. First years, there is lagging? There is lagging maybe? Okay. So then, give a big applause to your seniors. Your seniors are very good students. మీరు సపోర్ట్ల ద్వారా జూనియర్స్ కూడా వెల్కమ్ కావాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ సీనియర్ స్టూడెంట్స్. జనరల్గా ఫ్రెషర్స్ పార్టీ ఎందుకు పెడతారంటే ఇంకా రేపటి నుంచి నో సీనియర్స్ నో జూనియర్స్, ఆల్ ఆర్ అవంతియన్స్. కాబట్టి ఇక్కడ రేపటి నుంచి అందరూ కూడా ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ అవంతియన్స్. ఓకే, సో ఇది customary on our part, welcoming the juniors by our junior freshers. అలాగే juniors will do a send off to the seniors by way of giving a farewell party. Okay? అందరికీ నమస్కారం. మన విశాఖ అంటే అంతకుముందు విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మన నర్సీపట్నంలో ఉన్నటువంటి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు 10 సంవత్సరాల క్రితం, 26 సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి సుమారు ఇప్పటివరకు ఒక 22 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. ముఖ్యంగా
ఇప్పుడు ఈ అవంతి కాలేజ్ న్యాక్ ఏ ప్లస్ అటానమస్ తోటి రిజల్ట్స్ ఆల్వేస్ 90% సాధించడం కానీ అలాగే ప్లేస్మెంట్స్ సాధించడం కానీ గొప్ప విషయం. ఎందుకంటే జనరల్గా సిటీలో ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు చాలా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు అన్నింటిలో, కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీలో కానీ. మరి ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ 26 సంవత్సరాలు సర్వైవ్ అవడమే గ్రేట్. 26 సంవత్సరాల్లో మరి 22 బ్యాచెస్ కంప్లీట్ చేయడం, కొన్ని వేల మంది స్టూడెంట్స్ దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. ఈ రోజున మరి సుమారు 800 మంది విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు కొత్తగా ఫస్ట్ ఇయర్లో. మరి వారందరూ కూడా ఈ ఫ్రెషర్స్ పార్టీ కూడా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన జేఎన్టీ నుంచి కేసీబీ రావు గారు వచ్చారు. అలాగే మన నీరజ్ కుమార్ గారు కమాండ్ ఆఫీసర్ ఎన్సీసీ. ముఖ్యంగా విద్యార్థులకి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతో పాటు ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, మరి కల్చరల్ కానీ, లిటరరీ కానీ, వీటన్నిటితో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మనం ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం కలగటం చాలా సంతోషించే విషయం. మరి ముఖ్యంగా మన ఈ కాలేజీ రావడానికి కారణం ఆవనాడు మరి అయ్యన్ పాత్ర గారు మంత్రిగా ఉండి, మరి అప్పుడు గంటా శ్రీనివాస్ గారు ఎంపీగా ఉండి, వాళ్ళిద్దరూ కూడా మరి ముఖ్యంగా అయ్యన్ పాత్ర గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, వారి అంత కృషి అంతా ఉంది. మరి 26 సంవత్సరాల నుంచి కూడా స్థానిక నాయకులు వారి తర్వాత వచ్చిన నాయకులు కానీ, అంతమంది ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మనకి వారి తోడ్పాటును అందిస్తున్నారు టైం టు టైం. తప్పనిసరిగా స్థానిక నాయకులు, మరి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అలాగే మన తల్లిదండ్రులు, విద్యార్థులు వారందరూ సహకారంతో రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా దీన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి మన ఒక జిల్లాలో కాదు ఒక స్టేట్లోనే ఒక మంచి కాలేజీగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తున్నాను. మీ అందరూ మీడియా మిత్రుల సహకారంతో కూడా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఇదే రకంగా ఉండాలని. ఎందుకంటే మనం 26 జిల్లాలు కొత్తగా రాష్ట్రం 26 జిల్లాల్లో ఎక్కువ మందికి ఇవాళ అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తుంది. ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న జిల్లా కూడా అనకాపల్లి జిల్లా. అలాగే ఇప్పుడు కొత్తగా అంతకుముందు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎక్కువ మన విశాఖపట్నంలోనే ఒక హ్యాపెనింగ్ ప్లేస్, సిటీ ఆఫ్ డెస్టినీ. ఇప్పుడు ఈ కొత్తగా గూగుల్ కానీ, టీసీఎస్ కానీ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. మరి వీళ్ళందరూ కంపెనీలు వస్తున్నాయంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తే మనకి సంతోషంగా ఉంటుంది. మరి ఆ రకంగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో నా వంతు పాత్ర గతంలో కూడా పోషించారు, రాబోయే రోజుల్లో కూడా పోషిస్తానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మనం నిర్వహించినటువంటి మన కాలేజీ ప్రిన్సిపల్కి